డిజిటల్ అరెస్టుల కారణంగా చదువుకున్న వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. గడిచిన 3 నెలల్లో అనేక మంది ఈ డిజిటల్ మోసాల బారిన పడ్డారు. ఈ కేసుల్లో నేరస్తులను పట్టుకోవడం ఆలస్యమవుతోంది. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు స్పష్టం చేశారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు సీఎండీ సీఈఓ ఆశిష్ పాండేతో కలిసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ ను ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ను నియంత్రించాలి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని రూపొందించాలన్నారు. బ్యాంకులకు పూర్తిగా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుంది. ఈ రంగానికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా స్టార్టప్లు, ఆవిష్కరణలు వస్తున్నాయి. అర్హులైన వారికి రుణాలివ్వడంలో బ్యాంకులు చొరవ చూపాలని, విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.